అన్ని బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీగా పల్లీ చట్నీని ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 5 పచ్చిమిర్చిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక 1 కప్పు పల్లీలను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక 1 స్పూను శనగపప్పు అలాగే 1 స్పూను వేపిన శనగపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని దీంతో పాటు పొట్టు తీసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 ఇంచు అల్లాన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, సన్నగా తరిగిన 2 స్పూన్ల పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకొని ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి ఈ పోపుని చట్నీలో వేసుకొని ఇడ్లీ, దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా ఈ పల్లీ చట్నీని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి పల్లీ చట్నీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.